నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తమిళనాట రోజు ఏదో ఒక సంచలనం. అది సినిమా కావచ్చు, రాజకీయం కావచ్చు. ఆ రెండింటిని విడదీసే చూడలేని ఒక విచిత్రమైన పరిస్థితి తమిళనాడులో 4-5 దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే దాని కంటిన్యూయేషన్. ఇప్పుడు ధారావాహికలు ఉంటాయి కదా టీవీలో, అలా దాని కంటిన్యూయేషన్ ఇప్పుడు నడుస్తుంది. మురుగన్ అనే సినిమా చుట్టూ వివాదం నెలకొంది. మురుగన్ అంటే తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వాళ్ళు ఆరాధించే పెళ్ళి అదొకటి. మురుగన్ ఒకటి ఉంటుంది, రకరకాల కుమారస్వామి అంటారు. అయితే మురుగన్ అనేవాడు దేవుడు కాదు, ఆయన ఒక వారియర్, యోధుడు మాత్రమే అనే ఒక నినాదాన్ని తెర మీదగా తీసుకొచ్చారు. ఎవరు? తెరవేల్పులే తీసుకొచ్చారు. ఓ పక్క డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. గోర్ వచ్చి అమెరికన్ యుఎస్ఏ అంబాసిడర్ గోర్ వచ్చి ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళాడు. ఎఫ్సిఆర్ఏ గొడవ ఏదో రకరకాలుగా కిట్టనోళ్ళు మాడుతుంటారు. అదేమీ లేదని ముఖ్యమంత్రి చెబుతారు, లేదా తమిళనాడు ప్రభుత్వం చెబుతుంది. ఈ సినిమాకి గోర్ వచ్చి కలవటానికి, సీఎంని కలవటానికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా అంటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా మనం ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్తే ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతాయి, చాలా బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ వాటి వెనక బలంగా పనిచేసేది డీప్ స్టేట్. వాటి వెనక బలంగా పనిచేసేది యుఎస్ఏలోని రిపబ్లికన్స్, డెమోక్రట్స్. ఉప్పు నిప్పు లాంటి వాళ్ళిద్దరూ కలిసి ఒకటయ్యారంటే ఎఫ్సిఆర్ఏ చట్టానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తేవటం. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టే అన్నీ వెళ్ళి ఎఫ్సిఆర్ఏ దగ్గర ఆగుతున్నాయి. మన దేశంలో మన చట్టాలు మనకి అనుకూలంగా మనం చేసుకుంటుంటే యుఎస్ఏ ఎందుకు కడుపులో కారపొడి వేసుకొని తిరుగుతుందో అర్థం కావట్లేదు. సో ఎక్కడ మురుగన్ దగ్గర మొదలెట్టి ఎక్కడ వచ్చాం? యుఎస్ఏ దాకా వచ్చాం. దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రేయస్ గారు. ఇది చాలా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే మధ్యలో మీకు పెరియార్ వస్తాడు, వినాయకుడు విగ్రహాలు పగలగొట్టి పెళ్ళైని అవమానించినవాడు, అక్కడ పెళ్ళయ్యారంటారు అనుకుంటాను, అక్కడ వినాయకుడిని అవమానించిన దగ్గర నుంచి గుళ్ళ ఎదుట ఈరోజు ఆయన అనుచరులు భక్తగణం పెరియార్ విగ్రహాలు పెట్టేదాకా వెళ్ళింది. ఎక్కడ? మధుర మీనాక్షి, కంచి కామాక్షి టెంపుల్స్ ఎదురుగుండా. అరాచకాన్ని ఎవరు అడ్డుకోలేకపోతున్నారు. దాని పరాకాష్ట ఈరోజు ఈ మురుగన్ సినిమా తెలుగులో కూడా తీస్తున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్. మరి అది ఇంకా స్పష్టత రావాల్సింది. అసలు ఏంటి వివాదం? ముందుగా మనం ఇది మూవీ కిందను లేకపోతే ఒక ఈ యాంగిల్లో చూడకూడదండి. ఇది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్ రిలేటెడ్ విత్ జియోపాలిటిక్స్. సో మీరు ఇది సినిమాది జియోపొలిటికల్ వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదు, కానీ నేను అందుకే ముందుగానే ఇలా చెప్తున్నాను. ఎందుకు కాదు? ఎందుకంటే ఫండింగ్ అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని సినిమాలు రాలా? 100%. నేను అందుకనే డాట్స్ కనెక్ట్ చేయండి అనేది అందుకే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ముందుగా మనం ఇది మొన్న ఐ థింక్ లాస్ట్ వీక్ ఎప్పుడో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళదో సినిమా వస్తుందని ప్రకటించారు. దానికి సుబ్రహ్మణ్య స్వామి దాన్ని బార్న్ ఇన్ నార్త్ పూజించేదంతా ఇక్కడ సెటిల్డ్ ఇన్ సౌత్ సంథింగ్ ఇలా ఏదో పెట్టి, అది వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి తమిళనాడు వాళ్ళు గొడవలు చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్లో కానీ వేరే వేరే సామాజిక మాధ్యమాల్లో అసలు సుబ్రహ్మణ్య స్వామి దేవుడు కాదని, సుబ్రహ్మణ్య స్వామిని మావాడని, అతను మా దాంట్లో ఉన్న వారియర్, మీరు మా ఐడెంటిటీ ఏదైతే ఉందో మీరు దాన్ని దొంగలిస్తున్నారు, ఇలాంటివన్నీ రకరకాలుగా అనడం మొదలుపెట్టారు. దీంట్లో ఒక ప్రముఖ గొంతు వినిపిస్తున్నది ఎవరిది అంటే, ఇప్పుడు మొన్నటి వరకు డిఎంకే కూటమిలో ఉండి ఇప్పుడు మారిపోయి విజయ్తో ఎవరైతే ఉన్నారో ఐ థింక్ ఆయన పేరు సీమన్. ఆయన నటుడు, ఇప్పుడు రాజకీయ నాయకుడు అనమాట. ఆయనది వీసీకేనో ఏదో పార్టీ ఉంది, ఎన్టీపీ సంథింగ్ లైక్ దట్. ఆ పార్టీకి అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు విజయ్తో గవర్నమెంట్లో ఉన్నారు. ఆయన ఏమంటారు, మేము ఈ సినిమాని ఒప్పుకోం, మీరు తీయడానికి వీల్లేదు, తెలుగులో మీరు తీస్తే ఒకవేళ మీరు ముందరకెళ్ళి కనుక తీసినట్టయితే ఈ సినిమా తమిళనాడులో మేము రిలీజ్ చేయనివ్వం అని దాన్ని ఇంకా వీళ్ళు కొంచెం ఎథనికల్లీ వీళ్ళు తీసుకెళ్తున్నారు. అసలు దేవుడికి వారియర్ అయిన వాడిని మీరు దేవుడు అని ఎలా అంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని అంటున్నారు. మొన్ననో మనకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది తమిళనాడు నుంచి. యాక్టర్ ధనుష్, వెట్రిమారన్ డైరెక్టర్, వాళ్ళు అనౌన్స్ చేశారు మురుగన్ సినిమాని దీనికి కాంపిటీషన్గా. అయితే the one who is directing this movie, it is very interesting. మీరు పెరియార్ అని అన్నారు కాబట్టి అతని గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వెట్రిమారన్ అనే అతను మామూలుగా యాంటీ నేషనల్, యాంటీ హిందూ దానివే సినిమాల్లో ఒక రకంగా ఉంటాయి. అంటే
తన సినిమాల్లో ఎలా వస్తుందంటే యాజ్ ఇఫ్ తమిళనాడు భారతదేశం భూభాగంలో కాదన్నట్టే మాట్లాడతాడన్నట్టుగా ఉంటుంది, విచ్ ఐ డోంట్ నో. ఈ నట్లేం లేవండి, క్లారిటీ తోటి మాట్లాడతాడు అతను. ఓకే, భారత వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి స్పష్టత ఉంది చాలా. హిందూ వ్యతిరేక 100%. ఎందుకంటే మణిరత్నంది పొన్నియన్ సెల్వన్ సినిమా చోళులది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ సినిమాది వచ్చినప్పుడు ఆ సినిమాని పొగిడాడు అతను, కానీ చోళులు అసలు హిందువులు కాదని అన్నారు. ఐరనీ ఏంటంటే ఇప్పుడు మోదీ గారు ఇటీవల ఇండోనేషియా వెళ్ళింది మనకి తెలిసింది, అక్కడ ఒక టెంపుల్ని రినోవేట్ చేస్తున్నారు. అక్కడ టెంపుల్ ఇండోనేషియా ముస్లిం మెజారిటీ నిజానికి ఇప్పుడు ప్రస్తుతం. ఆ గుడి కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనది. అప్పుడు వందల సంవత్సరాల క్రితం అక్కడ ఎవరు పాలించేవాళ్ళు? చోళులే కదా. ఆ గుడి కట్టింది ఎవరిది? శివుడిది. ఎవరు కట్టారు? చోళులు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఓన్ చేసుకున్నారు? చోళులు. ఏ చోళులైతే హిందువులు కాదన్నారో నిజానికి ఆ చోళులు ఇప్పుడు మన దేశం నుంచి విడిపోయిన సౌత్ ఏషియన్ కంట్రీలో గుళ్ళు కట్టారు. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ చెప్పమంటారా? ఎస్ ప్లీజ్. చోళులు కట్టిన శివుడి గుడి గురించి మాట్లాడతారు, శివాలయం గురించి మాట్లాడతారు. ఆ శివాలయంలో ఉన్న శివుడు అసలు హిందూ దేవతలు ఆరాధించే దేవుడు కాదంటారు. రేపు దీని ఎక్స్టెన్షన్ అది, రేపు అది కూడా వస్తుంది. ఎస్, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతని హిస్టరీ ఎంత అద్భుతంగా ఉందంటే నిజానికి ఇతని తాత ముత్తాతలు, మనం నిజంగా జోగన్న తాత ముత్తాతలు తెలుసుకోవాలని ఎవరో తెలిస్తే కనుక ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. వీళ్ళ తాతగారు, ఈ వెట్రిమారన్ వాళ్ళ తాతగారు ఎవరు? హార్డ్ కోర్ పెరియార్ ఫాలోవర్. ఆయనతోని కలిసి తిరిగారు అనుకుంటా కూడా, పెరియార్ అన్నాదురై. ఇద్దరు ఎంత హిందూ వ్యతిరేకులో. మీరు పెరియార్ గురించి మీరు చెప్పకనే చెప్పారు, గుళ్ళ ముందర ఏవేవి పెట్టించాడు మొత్తం అంతా అని. వినాయకుడు ఎలా అవమానించాడు, వినాయకుడి విగ్రహాలు పగలగొట్టించేవాడు, ఎస్, హిందూ ధర్మ శాస్త్రాలని తగలబెట్టించేవాడు. అండ్ పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వెళ్ళేప్పుడు ఆయన్ని అవమానించే ప్రయత్నాలు చేశాడు. అలాంటి వాళ్ళు ఆయన పట్టించుకోనుకోండి, పరమాచార్య కాబట్టి, కంచి పరమాచార్య. ఓకే, ఒకటి కాదు నానా బీభత్సం చేశాడు ఆయన. సరే అంటే ఆయన పెద్ద సంఘ సంస్కర్త. ఆయన ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఏది ఆయన ఫాలోయర్స్కి. పెరియార్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇవాళకి తమిళనాడు కోలుకోలే. ఐ థింక్ పెరియార్ని జవహర్లాల్ నెహ్రూ డిఫైన్ చేసినంత బాగా ఎవరు డిఫైన్ చేయలే. అంటే నెహ్రూతో ఐడియాలజికల్లీ ఏమన్నా ఉండొచ్చు, బట్ ఐరానికల్లీ నెహ్రూ డిఫైన్ చేసినంత అద్భుతంగా పెరియార్ని ఎవరు డిఫైన్ చేయరు. ఐ థింక్ తను ఒక క్లౌన్ అను, ఒక కమీడియన్, సంథింగ్ చాలా అబ్యూజివ్గానే నెహ్రూ కూడా పెరియార్ని కోట్ చేశారు. ఐరానికల్లీ ఈరోజు పెరియార్ ఫాలోవర్స్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూటమిలో ఉన్నారు. అసలు అలా ఇంకా చూడండి రాజకీయాలు ఎలా ఉంటాయి. ఇంకోటి మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాం, సబ్జెక్ట్ నుంచి బియాండ్ ఏం కాదు. పెరియార్ మహమ్మద్ అలీ జిన్నాకి లెటర్ రాశాడు. అవును, ఏమని? అయ్యా మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము ప్రత్యేక దేశంగా విడిపోతాం, మాకును వీళ్ళు చెప్తున్న, వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న భారతదేశానికి మాకేంటి సంబంధం లేదు, మాకు మేము ఒక విభిన్నమైన తెగకు చెందిన వాళ్ళం, మాది ద్రవిడ సంస్కృతి ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ బ్రిటిష్ దురాక్రమణ జరిగిన తర్వాత, చరిత్ర వక్రీకరణ జరిగిన తర్వాత అది చదివి అది నిజం అనుకునే భ్రమల్లోనూ, లేకపోతే గుడ్డి హిందూ వ్యతిరేకతతోనూ డెవలప్ అయిన ఒక సమాజంలోంచి పుట్టినవాడు పెరియార్. 100%. సో పెరియార్ మూలాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆయన మూలాలు ఇక్కడవే. సరే అక్కడికి వెళ్ళాడు. ఆ మాటకు వస్తే ఈ కరుణానిధి గారు ప్రకాశం జిల్లా ప్రాంతానికి చెందినవారు, దక్షిణామూర్తి ఆయన అసలు పేరు. ఆ మాటకు వస్తే తమిళనాడుని పాలించిన వాళ్ళు ఎవరు? వాళ్ళ తమిళ ఆరిజిన్ వాళ్ళు కదా. అయితే శ్రీలంక, కేరళ, కర్ణాటక, తెలుగు ఇలాగే వస్తారు అందరూ. ఇప్పుడు జయలలిత కర్ణాటక అట్లాగా. సరే ఇప్పుడు పెరియార్ వ్యవస్థ అది. అలాంటి పెరియార్ తోటి కలిసి తిరిగిన ఆయన మనవాడు ఇప్పుడు వెట్రిమారన్. మీరు ఆయన దగ్గర నుంచి ఇంకా అంతకుమించి భిన్నమైన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? 100% ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను అదే అన్నాను కదా, అసలు అంటే వీళ్ళకి ఎక్కడికి వీళ్ళ మైండ్ సెట్ వెళ్ళిందంటే, నిజంగా సుబ్రహ్మణ్య శివుడి కొడుకుని వీళ్ళు ఈరోజు కాదని అనేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు? ఐరానికల్లీ దీని మీద నేషనల్లో డిబేట్లు అవుతున్నాయి, నేషనల్ ఛానల్స్లో. నేను మామూలుగా న్యూస్ ఛానల్స్ డిబేట్స్ ఫాలో అవును, బట్ ఎందుకు పెట్టాను, అసలు పెట్టేసరికి దీని మీద ఒక జాతీయ ఛానల్లో డిస్కషన్ అవుతుంది. మొత్తం తమిళ్ పార్టీ వాళ్ళు, తమిళనాడులో ఉండే యాక్టివిస్టులే మాట్లాడుతున్నారు. అయితే ఈ విజయ్ పార్టీ నుంచి ఒక ముస్లిం రిప్రజెంటేటివ్ వచ్చి, అతను ఒక వారియర్, ఆ వారియర్ని మీరు దేవుడు అని అంటారు, హీ వాజ్ నాట్ అట్ ఆల్ ఏ గాడ్, హీ వాజ్ జస్ట్ ఎ వారియర్ బిలాంగ్స్ టు తమిళనాడు అని అన్నారు. అనేసరికి ఇటువైపు నుంచి కూడా వచ్చింది, ఒకవేళ అతనే వారియర్ అయినట్టయితే దీపంలోని మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? అక్కడ కొండ మీద పెట్టేది సుబ్రహ్మణ్య స్వామిదే కదా, మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అండ్ ఇప్పుడు దీని బ్యాకింగ్లో చేస్తున్న 100% క్రిస్టియన్ మిషనరీస్.
మనం హిస్టారికల్లీ ఇప్పుడు మనం ఒక రకంగా సివిలైజేషన్ బ్యాటిల్ అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ సివిలైజేషన్ బ్యాటిల్ ఇప్పుడు ఉన్నది అబ్రహామిక్ కల్ట్ ఏదైతే ఉందో ఇది కాకుండా నాన్ అబ్రహామిక్ ఉన్నది మనం ఒక్కళ్ళమే, సనాతన ధర్మం ఒక్కటే, దాంట్లో డౌట్ లేదు. యహూదీలు ఉన్నారుగా, యూదులు ఉన్నారు, వాళ్ళే అబ్రహామిక్సే కదా. అబ్రహామిక్ నిజానికి వాళ్ళ నుంచే పుట్టారు, అక్కడి నుంచి పుట్టినవి అబ్రహామిక్ ఇబ్రాహిం. ఎస్, అబ్రహాం ఇబ్రాహిం అక్కడి నుంచి వచ్చారు. జూస్, దాని తర్వాత క్రిస్టియన్, ముస్లిమ్స్, ఇదంతా మనకు తెలిసిందే. వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ చోట సివిలైజేషన్ అంతమొందించేశారు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మాయన్ కానివ్వండి, ఏవైతే సౌత్ అమెరికాలో ఉన్నాయో ఈరోజు అవి లేవు. వాళ్ళ భాషలు లేకుండా స్పానిష్ మాట్లాడతారు, క్రిస్టియానిటీ ఉంది. దాని తర్వాత ఆఫ్రికాలో లోకల్ ఏవైతే వాళ్ళ కల్చర్ ఉంటుందో వాళ్ళది ఆల్మోస్ట్ మన హిందూస్ అది కలుస్తుంది. చెట్లను పూజించడం, సూర్యుడిని పూజించడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈరోజు అవన్నీ లేవు. అక్కడ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మధ్య గొడవ ఉంది. ఆ మాటకు వస్తే ఈవెన్ అరబ్ దేశాల్లో కూడా ఒకప్పుడు ఇస్లాం లేదు, కానీ ఈరోజు హార్డ్ కోర్ ఇస్లామిక్ ఫాలోవర్స్. ఇరాన్లో మన కళ్ళ ముందే చూసాము జొరాస్ట్రియన్స్ నుంచి వాళ్ళు ఎలా షియా ముస్లిమ్స్ అయ్యారు. సో అంటే వరల్డ్లో ఇంకా కంప్లీట్లీ నాన్ అబ్రహామిక్ ఇవేవైతే ఉన్నాయో వాళ్ళు ఆ సివిలైజేషన్స్ అన్నింటినీ అంతమొందించేశారు. అండ్ దాన్ని వీళ్ళు గ్లోరిఫై చేస్తే ఈరోజు సినిమాలు తీస్తారు, ఎందుకంటే వాటి ఫాలోవర్స్ లేరు. ఇప్పుడు మీరు బ్లాక్ ప్యాంథర్ అనే ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది, దాంట్లో ఆఫ్రికన్ సివిలైజేషన్ని బాగా చూపించారని. అపోకలిప్స్ నవ్ అనే ఏదో సినిమా వచ్చింది, దాంట్లో మాయన్ సివిలైజేషన్ని గ్లోరిఫై చేశారంటే చేస్తారు, ఎందుకంటే ఆ సివిలైజేషన్స్ లేవు ఈరోజు. కానీ ఇదే హాలీవుడ్ మన దగ్గరకు వచ్చేసరికి భారతదేశం కానీ హిందువులది మనం ఒక జోక్ కింద చూపిస్తారు, మన ఒక కామెడీగా చూపిస్తారు. చూసింది అవతార్ సినిమాలో రాముణ్ణి ఎంత బిలిటిల్ చేసి, అంటే పేరు పెట్టకపోయినా ఎలా చూపించారు, వానరము కానీ దానికి ఒక ముఠా నాయకుడు అన్నట్టు. ఎందుకు అంటే వీఆర్ స్టిల్ థ్రైవింగ్, మనం ఇంకా ఉన్నాం కాబట్టి మనల్ని వాళ్ళు పాజిటివ్గా చూపించారు. సో ఈ సివిలైజేషనల్ బ్యాటిల్లో ఏంటంటే హిందూస్ కనుక ఈ హిందూ అనే కల్చర్ ఉండకూడదంటే ఫస్ట్ ఏం చేయాలి, వీళ్ళని ఫ్రాగ్మెంట్ చేయాలి. ఫ్రాగ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళ డిఫరెన్సెస్ తీసుకురావాలి. ఈ డివిజన్స్ మామూలుగా చెప్పాలంటే మన దగ్గర వర్ణ సిస్టమ్ ఉంది, నిజానికి మనది కులాలది కాదు, మనది వర్ణ. లేని దాన్ని మనకు అంటగట్టారు. నిజానికి క్యాస్ట్ అనేది కూడా స్పానిష్ వర్డ్ నుంచి వచ్చిందని అంటారు. వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఈరోజు మనకు ఆపాదించి మనల్ని విడగొట్టేశారు. ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు క్రిస్టియన్ కన్వర్ట్స్ చాలామంది అవుతూనే ఉన్నారు. మన దాని గురించి మాట్లాడుకుంటే, కానీ ఇప్పటికీ కూడా మనం చూస్తాము దళిత క్రిస్టియన్, ఎస్సీ క్రిస్టియన్, ఎస్టీ క్రిస్టియన్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో వివక్ష అవుతుందని దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఈ ట్యాగ్ని అక్కడికి ఎలా తీసుకెళ్తారు. నిజానికి క్రిస్టియానిటీలో ఈరోజు ఎంతమంది తెలుసండి, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, యెహోవా విట్నెస్ అని ఏదో ఉంటుంది. ఈ ప్రొటెస్టెంట్స్లో మళ్ళీ మెథడిస్ట్, ఈ దాంట్లో మళ్ళీ లుథరన్, ఇలాంటివి చాలా ఉన్నాయి. సెట్స్ ఉన్నాయి. ఎస్, ఇవాంజలిస్టులు, ఎస్, ఐఎమ్ సారీ, అంటే 6 సెట్స్లో సబ్ సెట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫాలోవర్స్లో. నిజానికి ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళలో ఉన్న ఈ డిఫరెన్సెస్ని లేని మనకు ఆపాదించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సిక్కులు అనేవాళ్ళు నిజానికి హిందువుల నుంచి వచ్చిన వాళ్ళు, హిందువుల్లో పెద్ద కొడుకుని సిక్కు కింద మార్చారు టు ప్రొటెక్ట్ సివిలైజేషన్ ఆర్ హిందూస్ ఎక్సెట్రా. కానీ బ్రిటిషర్స్ ఏం చేశారు, 1870s ఆ టైంలో వాళ్ళు కాస్ట్ సెన్సెస్లో బ్రిటిషర్స్ని సపరేట్ చేసేసారు, సిక్కుల్ని. నిజానికి ఏం చేయాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దాన్ని మార్చాలి, ఎందుకంటే మనం కాపాడుకోవాలి కాబట్టి. దురదృష్టవశాత్తు మనం దాన్ని ఇంకా యాంప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం. నిజానికి ఏదైతే వీళ్ళు క్యాస్ట్ది మనం వచ్చిందో దాన్ని మనం మార్చాలి పుస్తకాల ద్వారా. కానీ ఒక ఫస్ట్ అరేబియా మనకి ఎవరైతే మెకెలే రాశాడో పుస్తకాలని, ఆ పుస్తకాలనే మనం కంటిన్యూ చేస్తూ ఒక అరేబియన్ అతన్ని ఫస్ట్ ఫారెన్ మినిస్టర్ చేస్తే వాళ్ళు మనది ఇలా ఫ్రాగ్మెంటెడ్ పుస్తకాలే ఉంచక ఇంకేం ఉంచుతారు. దాంతో మనకి ఏంటంటే మనకి పేరుకి 47కి స్వాతంత్రం వచ్చినా ఈ 79 ఏళ్ళుగా మనం నిజానికి ఒక ఫారినర్ రాసిన పుస్తకాలు, ఒక ఫారినర్ తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్నే ఫాలో అవుతుండడంతో మన మైండ్స్లో కంప్లీట్లీ ఈ ఫారినర్స్ ఏదైతే విడగొట్టడానికి పెట్టారో అదే మనకు కంటిన్యూ అవుతుంది. విద్యాశాఖ మంత్రి కూడా మౌలానా అబుల్ కలాం, సౌదీ అరేబియన్ అతను, ఆయన సౌదీ నుంచి వచ్చారు. ఎస్, ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది భారతదేశ చరిత్ర మీద? ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా వెళ్ళినట్టయితే ఆయన ముల్లా. ఎస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మినిస్టర్ అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, మినిస్టర్ అవ్వాలంటే ఆ క్వాలిఫికేషన్ ఉండాలి, పిఎం అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్. నేను ఒప్పుకుంటా, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి క్వాలిఫికేషన్ ఏముంది? సో అగైన్ మనం ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ అండి, డీవియేట్ అవ్వకూడదు. సో ఏంటంటే ఈ 79 ఏళ్ళుగా దాన్నే మనం కంటిన్యూ అవుతూ వచ్చాం.
సో దీన్ని ఏం చేశారు, ఈ మిషనరీస్ కానివ్వండి, ఎన్జిఓస్ లేకపోతే కమ్యూనిస్టులు కానివ్వండి, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ హిందువుల్లో సపరేట్ వాళ్ళు కలిసి ఉండకూడదని కులాలు తీసుకొచ్చారు, ప్రాంతాలు తీసుకొచ్చారు, నార్త్ సౌత్ తీసుకొచ్చారు. ఇప్పుడు తమిళనాడులో ఉదాహరణ తీసుకుందాం. తమిళనాడు తెల్లారులేసే నార్త్ సౌత్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ అంటారు. సరే నార్త్ పక్కన పెట్టి సౌత్కి వస్తే పోనీ సౌత్ అందరితో వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయా? మళ్ళీ తెలుగు వాళ్ళతో ఒక గొడవ ఉంటుంది, ఈ పరిశ్రమలు వెళ్ళే దాంట్లో దీంట్లో తెలుగు వాళ్ళతో గొడవలు ఉంటాయి. కావేరీ జలాల దాంట్లో తమిళనాడుతో గొడవ ఉంటుంది, ఇంకా వేరే విషయాలతోని మళ్ళీ వీళ్ళకి కేరళతో గొడవ ఉంటుంది. అంటే వీళ్ళకి యూనిటీ ఎక్కడుంది తమిళ వాళ్ళకి? మళ్ళీ దాంట్లో మళ్ళీ వీళ్ళు భాషను తీసుకొచ్చారు, ఆ భాష ద్వారా మళ్ళీ ఇంకా ప్రాంతాన్ని తీసుకొచ్చారు. ఇవి చాలదన్నట్టు మళ్ళీ ఒక కులాల కుంపటి ఉంది. అంటే హిందూ ఏకంగా ఉండడానికి, హిందువుల్లో ఐకమత్యం రాకుండా ఉండడానికి కొన్ని శతాబ్దాల ముందర తెచ్చిన వ్యవస్థని మనం ఇప్పటికీ పాటిస్తూ ఉండడంతో ఈ రోజు ఈ సినిమా ఒక ఉదాహరణ కిందన మారింది.